మహాభారతం ఉద్యోగ పర్వం. ధర్మరాజుల వారు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి దౌత్యము చేయమని అర్థించటం మనం నిన్న విన్నాం. దానికి కృష్ణ పరమాత్మ యొక్క సమాధానం ఏమిటా అని మీరు ఎదురు చూస్తున్నారు కదా, వినండి. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: మహారాజా, ధార్తరాష్ట్రుడైన సుయోధనుడు ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు. కానీ సంధికి ప్రయత్నిస్తే లోకంలోని ఏ రాజుకు కూడా మనలను తప్పుపట్టే అవకాశం ఉండదు. అయినా కూడా సింహం ముందు ఇతర జంతువులు నిలవలేనట్లు నాకు కోపాన్ని కలిగించిన తర్వాత రాజులందరూ ఒకటై ఎదురు నిలిచినా సరిపోదు. ఒకవేళ కౌరవులు నాతో ఏ రీతిగా అయినా అనుచితంగా ప్రవర్తిస్తే వారినందరినీ బూడిద చేస్తాను. ఇది నా నిర్ణయం. నేను సంధికై అక్కడికి వెళ్ళటం ఏ విధంగానూ నిష్ప్రయోజనం కాదు. కార్యసిద్ధి కలగవచ్చు. కార్యభంగమైన మనలను వ్రేలెత్తి చూపే అవకాశం అప్పుడు ఇతరులకు ఉండదు. కృష్ణ, నీకేది ఇష్టమైతే అది చెయ్యి. నీకు శుభం కలగాలి. కౌరవుల దగ్గరకు బయలుదేరు. క్షేమంగా లాభంగా మరలి వచ్చిన నిన్ను నేను చూడగలగాలి. నీవు కౌరవుల దగ్గరికి పోయి భరతవంశానికి ఏర్పడిన సంకట స్థితిని పోగొట్టు. మా అందరి మనస్సులలోని కలతలు తొలగిపోయి మేమంతగా మంచిగా కలిసి జీవించేటట్లు చూడు. మాకు సోదరుడవు, మిత్రుడవు, అర్జునునకు నాకు ఇష్టమైన వాడవు, మంచితనంలో శంకింప తగని వాడవు. ఉభయపక్షాల క్షేమం కోసం వెళ్ళిరా. నీకు శుభం జరగాలి. కృష్ణ, మమ్ములను ఎరుగుదువు, శత్రువులను ఎరుగుదువు, అర్థసిద్ధిని ఎరుగుదువు, మాట్లాడడం ఎరుగుదువు. ఏ ఏ మాటల వల్ల మాకు మేలు జరుగుతుందో ఆయా మాటలనే సుయోధనుడికి చెప్పు. కేశవ, లలితమైన కఠినమైనా సరే ధర్మబద్ధమై హితకరమైన పలుకులనే తప్పక మాట్లాడు అని అన్న ధర్మరాజుల వారి మాటలకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అన్నాడు: సంజయుని మాటలు విన్నాను, నీ మాటలు విన్నాను. వారి అభిప్రాయం నీ అభిప్రాయం కూడా మొత్తం నేనెరుగుదును. నీ బుద్ధి ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నది, వారి బుద్ధి శత్రుత్వాన్ని ఆశ్రయించి ఉన్నది. యుద్ధం లేకుండా పొందగలిగినదే నీకు బాగా ఇష్టంగా కనిపిస్తున్నది. రాజా, ఇది క్షత్రియులకు స్వాభావికమైనది కాదు. అన్ని ఆశ్రమాలలోని వారు క్షత్రియునకు యాచన తగదు అని అంటారు. యుద్ధంలో గెలుపో మరణమో క్షత్రియునకు బ్రహ్మ నిర్దేశించిన సనాతన స్వధర్మం. క్షత్రియునకు దైన్యం పనికిరాదు. ధర్మరాజా, దైన్యంతో క్షత్రియుడు జీవించడం కష్టం. పరంతప, మహాబాహు, పరాక్రమించి శత్రువులను సంహరించు. ధార్తరాష్ట్రులు చాలా లుబ్ధులు. ఎందరో రాజులతో జతకట్టి చాలా కాలంగా కలిసి జీవిస్తున్నారు. స్నేహాన్ని బలాన్ని సమకూర్చుకొని ఉన్నారు. వారు నీతో సంధి చేసుకునగలరు అనడానికి ఏ ఉపాయము అవకాశము కనిపించడం లేదు. భీష్మ, ద్రోణ, కృపాదులను చూసి వారు తమను బలవంతులుగా భావించుకుంటున్నారు. ఓ రాజా, అటువంటి వారితో నీవు మృదువుగా వ్యవహరించినంత కాలం వారు నీ రాజ్యాన్ని అపహరించడానికే ప్రయత్నం చేస్తారు. ధార్తరాష్ట్రులు దయతోనో, నీ మీద జాలితోనో, ధర్మార్థాలను పాలించాలన్న దృష్టితోనో నీ కోరికను తీరుస్తారని నీవు అనుకోవద్దు. పాండవ, కౌరవులు సంధికి అంగీకరించరనటానికి ఇదొక్క కారణం చాలును. ఏమంటే, మీరు కౌపీనాలు ధరించి అరణ్యవాస క్లేశాలను అనుభవించినా వారికి ఏమాత్రమూ పశ్చాత్తాపము, సానుభూతి కూడా కలుగలేదు. రాజా, నీవు దానశీలుడవు, కోమలుడవు, నిగ్రహం గలవాడవు, ధర్మతత్పరుడవు, నిష్ఠ గలవాడవు. అటువంటి నిన్ను కూడా భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సాధువులు, బ్రాహ్మణులు, మహారాజు ధృతరాష్ట్రుడు, పురజనులు, కురుముఖ్యులు అందరూ చూస్తుండగానే కపట ద్యూతంతో మోసగించారు. తాను చేసిన ఆ పనికి ఆ హీనుడు సిగ్గుపడడు కూడా. అటువంటి స్వభావము, ప్రవర్తన గల ఆ సుయోధనుడిపై ప్రేమను ప్రదర్శించవద్దయ్యా. భరతవంశీయ, ఆ ధార్తరాష్ట్రులు లోకులందరి చేతనూ చంపదగిన వారే. ఇక నీవు చంపడంలో విశేషమేమున్నది? అనుచితమైన మాటలతో నీ తమ్ములతో పాటు నిన్ను ఆనాడు బాధించాడు, రెచ్చగొట్టాడు. ఇప్పుడు కూడా
తనను పొగుడుతుంటే సోదరులతో, ఇక పాండవులకు తమదంటూ ఏది ఈ భూమిపై లేదు, గోత్రాలు పేరులు కూడా వారికి మిగలవు అంటుంటాడట. చాలా కాలం తరువాత అయినా వారికి పరాభవం దప్పదు. స్వాభావికాలైన వీరత్వాది గుణాలు నశించి వారు నాచెంత మరణించగలరు. మాయాద్యూతం జరిగిన రోజు దుర్మార్గుడు పాపాత్ముడు అయిన దుశ్శాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకొని దిక్కుతోచక ఆమె విలపిస్తున్నా రాజసభకు ఈడ్చుకొని వచ్చి భీష్ముడు ద్రోణుడు మొదలైన పెద్దల సమక్షంలోనే ఆమెను పరిహసించాడు. పదే పదే పాండవులను ఎద్దు అంటూ పిలిచాడు. నీ సోదరులు భీకర పరాక్రమశాలులు అయి కూడా నీవు వారించినందువలన ధర్మపాశానికి కట్టుబడి ఎటువంటి ప్రతీకారాన్ని చేయలేదు. అంతేకాదు, నీవు అరణ్యాలకు బయలుదేరినప్పుడు కూడా దాయాదుల మధ్య నిలిచి పరుషవాక్యాలు పలుకుతూ తన్ను తాను ప్రశంసించుకొన్నాడు. అక్కడ అతిథులుగా ఉన్నవారంతా నిర్దోషివైన నిన్ను చూసి కంటతడి పెట్టుకొని ఏడుస్తుంటే సభలో మిన్నకుండిపోయాడు. అక్కడున్న రాజులు గాని బ్రాహ్మణులు గాని ఎవరూ ఆ సుయోధనుని అభినందించలేదు. సభాసదులు అందరూ ఆ దుర్యోధనుని నిందిస్తూనే ఉన్నారు. శత్రుసూదన మహారాజా, ఉత్తమ వంశస్థులకు మాట పడటం మరణించటం రెండింటిలో మరణించడమే మంచిది. మాట పడటం జీవితాన్ని దయనీయం చేస్తుంది. మహారాజా, లోకంలోని రాజులంతా సుయోధనుని సిగ్గులేనితనాన్ని నిందించిన ఆ రోజే ఆ సుయోధనుడు మరణించినట్లు. ఇంతగా పతనమైన చరిత్ర గల ఆ సుయోధనుని చంపటం చాలా సామాన్య విషయం. వ్రేళ్లు నరికిన తర్వాత మొదలుపై ఆధారపడి నిలిచి ఉన్న చెట్టును పడదొయ్యడం లాంటిది. శత్రుసూదన, పాముల కుటిలత్వము దుష్టబుద్ధి గల ఆ సుయోధనుడు నీకేగాక సమస్త ప్రజలకు చంపదగిన వాడే. సంశయించవలసిన అవసరం లేదు. ఆ సుయోధనుని సంహరించు అనగా నీవు ధృతరాష్ట్రునిపై భీష్మునిపై వినయాన్ని ప్రదర్శించడం అన్ని విధాలా నీకు తగినదే. అది నాకు కూడా నచ్చింది. దుర్యోధనుని విషయంలో ఇంకా అటు ఇటుగా ఉన్న వారందరి అనుమానాలను నేను వెళ్ళి తొలగిస్తాను. కౌరవ సభలో రాజుల సమక్షంలో నేను నీలోని సర్వసాధారణ గుణాలను ప్రశంసిస్తాను. ఆ సుయోధనుడిలోని దోషాలను ఎత్తి చూపుతాను. ధర్మార్థ సహితమై హితకరమైన నా మాట విని వివిధ జనపదాల పాలకులందరూ అక్కడ నిన్ను ధర్మాత్ముడవు సత్యవాదివి అని గ్రహిస్తారు. దుర్యోధనుడు లోభంతో వ్యవహరించాడని కూడా అర్థం చేసుకుంటారు. అక్కడ చేరిన పురజనులు, జానపదులలో చాతుర్వర్ణ్యాలలోని పెద్దలు, పిల్లల సమక్షంలో సుయోధనుని దోషాలను ఎత్తి చూపుతాను. అక్కడ అందరి సమక్షంలో శాంతినే కోరుకుంటున్న నిన్నెవరూ తప్పుపట్టరు. రాజులు ధృతరాష్ట్రుని, ఆయన కొడుకులనే నిందిస్తారు. అందరూ దుర్యోధనుని వీడిపోతారు. ఆ విధంగా దుర్యోధనుడు లోకానికి దూరమై నశిస్తే ఆపై నీవు చేయవలసినదేముంటుంది? నేను అక్కడికి పోయి మీ కార్యసిద్ధికి భంగం కలగని రీతిగా సంధి చేయడానికి ప్రయత్నిస్తాను. వారి ప్రవర్తనను కూడా గమనిస్తాను. భారత, వెళ్ళి యుద్ధానికి సిద్ధపడుతున్న కౌరవుల ప్రవృత్తిని కూడా విని నీ గెలుపు కోసం మరలి వస్తాను. ఏ విధంగా అయినా శత్రువులతో యుద్ధం తప్పదనే నేను అనుకుంటున్నాను. నాకు కనిపిస్తున్న శకులాలన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. జంతువులు, పక్షులు భయంకరంగా అరుస్తున్నాయి. సంధ్యాకాలంలో ఏనుగులు, గుర్రాల గుంపులలో భయంకర రూపాలు కనిపిస్తున్నాయి. అగ్ని కూడా భయంకరాలైన రకరకాల రంగులను ధరిస్తున్నాడు. రాజా, మనుష్యలోకాన్ని నశింపచేయాలని భీకర మృత్యువు సన్నిహితమైతే తప్ప ఇటువంటి పరిస్థితి కనిపించదు. ఆయుధాలను, యంత్రాలను, కవచాలను, రథాలను, ఏనుగులను, గుర్రాలను సిద్ధం చేసుకో. అట్లే ఆ ఏనుగులను, గుర్రాలను, రథాలను పూంచి యుద్ధం చేసే సైనికులను యుద్ధానికి సిద్ధం కమ్మను. యుద్ధం కోసం నీవు సంపాదించి పెట్టవలసిన సమస్త వస్తువులను పూర్తిగా సంగ్రహించుకో. పాండవశ్రేష్ఠ రాజా, జూదానికి ముందు నీ దగ్గర ఉండగా జూదంలో అపహరించిన ఆ సమృద్ధమైన రాజ్యాన్ని దుర్యోధనుడు బ్రతికి ఉండగా ఏ విధంగానూ నీకు ఇవ్వడు అని పలికిన పరమాత్ముని మాటలు విని భీమసేనుడు ఇలా అంటున్నాడు. మధుసూదన, కౌరవుల మధ్య సంధి జరగడానికి అవసరమైన విధంగా మాట్లాడు. యుద్ధ ప్రసక్తి తెచ్చి భయపెట్టవద్దు.
దుర్యోధనుడు సహనం లేనివాడు, ఆవేశపరుడు, శ్రేయస్సును వ్యతిరేకించేవాడు, మహామనస్వి. అటువంటి దుర్యోధనునితో పరుషంగా మాట్లాడకు, సున్నితంగానే ప్రవర్తించు. దుర్యోధనుడు సహజంగానే పాపాత్ముడు, దోపిడీదారుల మనస్సు వంటి మనస్సు గలవాడు, ఐశ్వర్యమదంతో మత్తెక్కినవాడు, పాండవులపై పగబూనినవాడు. దుర్యోధనుడు దీర్ఘదృష్టి లేనివాడు, నిష్ఠురాలు పలికేవాడు, పరులను నిందించేవాడు, క్రూరమైన పరాక్రమం కలవాడు, క్రోధాన్ని త్వరగా విడిచిపెట్టడు, మంచిదారిలో పెట్టడానికి వీలు కానివాడు, పాపాత్ముడు, మొండివాడు. కృష్ణ, సుయోధనుడు చావనైనా చస్తాడు గాని లొంగుబాటును అంగీకరించడు, తన మతాన్ని విడిచిపెట్టడు. అటువంటి వాడితో సంధి చాలా కష్టమనుకుంటున్నాను. సుయోధనుడు మిత్రులతో సైతం విపరీతంగా ప్రవర్తిస్తాడు, ధర్మాన్ని వీడినవాడు, అసత్యాలనే ఇష్టపడేవాడు, మిత్రుల మాటలనైనా ఖండించి వారి మనస్సులను గాయపరుస్తాడు. ఆ దుర్యోధనుడు క్రోధానికి లోనై దుర్మార్గాన్ని ఆశ్రయించి ఉన్నాడు. గడ్డిమాటున దాగి ఉన్న పాములాగా స్వాభావికంగానే పాపపు పనులు చేస్తుంటాడు, ఇతరులను హింసిస్తాడు. దుర్యోధనుని సైన్యమెంతో, నడువడి ఎటువంటిదో, స్వభావమేమిటో, బలమెంతో, పరాక్రమం ఎటువంటిదో నీకు అన్ని విధాలుగా తెలుసును. గతంలో మేము కౌరవులు కూడా పుత్రులతో, బంధువులతో కలిసి ఇంద్రాది దేవతల వలె కలిసి మెలిసి ప్రశాంతంగా ఆనందంగా ఉండేవాళ్ళం. కానీ కృష్ణ, దుర్యోధనుడి క్రోధం కారణంగా ప్రస్తుతం శిశిర ఋతువు ముగిసిన తర్వాత గ్రీష్మంలో అరణ్యాలు అగ్నితో దహింపబడినట్లుగా మండుతున్నాం. మధుసూదన, ఈ 18 మంది రాజులు బంధువులను, దాయాదులను, మిత్రులను కూడా నాశనం చేసి ప్రసిద్ధికెక్కినవారు. ధర్మ విప్లవకాలం సంభవించినప్పుడు తేజోవంతులై సమృద్ధి చెంది ఉన్న రాక్షసుల మధ్య భయంకరమైన కలహం ఏర్పడింది. హైహయ వంశస్థుడైన మదావర్తుడు, నీపవంశస్థుడైన జనమేజయుడు, తాళజంఘ వంశస్థుడైన బహుళుడు, కృమివంశశ్రేష్ఠుడు వసువు, సువీరవంశస్థుడైన అజబిందువు, సురాష్ట్రవంశస్థుడు వృషర్ధికుడు, బలీహవంశస్థుడు అర్కజుడు, చీనవంశస్థుడు ధౌతమూలకుడు, విదేహవంశస్థుడు హయగ్రీవుడు, మహౌజస వంశస్థుడు వరయువు, సుందర వంశస్థుడు బాహువు, దీప్తాక్ష వంశస్థుడు పురూరవుడు, ఛేది మత్స్యదేశాలలో సహజుడు, ప్రవీరవంశంలో వృషధ్వజుడు, చంద్రవత్స వంశాలలో ధారణుడు, ముకుట వంశస్థుడు విగాహనుడు, నందివేగ వంశస్థుడు శముడు, వీరంతా నరాధములైన క్షత్రియులు. ప్రళయకాలం రాబోతోంది కాబట్టి వంశనాశనం కోసం ఆయా వంశాలలో పుట్టినవారు. ఈ రాజులలాగా వంశదాహకుడు, నీచుడు, పాపాత్ముడు అయిన దుర్యోధనుడు ద్వాపర యుగాంతంలో కాలప్రేరితుడై కురువంశ నాశనానికై పుట్టినవాడు. కాబట్టి తీవ్ర పరాక్రమశాలి అయిన కృష్ణ, దుర్యోధనునితో మృదువుగా, నెమ్మదిగానే మాట్లాడాలి. ధర్మార్థ సహితంగా, హితకరంగా మాట్లాడాలి, కానీ తీవ్రంగా మాట్లాడకూడదు. నీ మాటలు అతని కోరికకు అనుగుణంగానే వినిపించాలి. కృష్ణ, అవసరమైతే మేమందరము క్రిందువడి నమ్రులమై దుర్యోధనుని అనుసరించడానికైనా సిద్ధమే. అంతేగాని మా వలన భరతవంశం నశించకూడదు. వాసుదేవ, మాకు కౌరవులతో ఉదాసీన భావం, తటస్థ స్థితి కలగడానికి అనువుగానే నీవు ప్రయత్నం చేయాలి. అంతేగాని కురువంశానికి అన్యాయం జరిగేటట్లు చూడకూడదు. సోదరులలో సౌహార్దం వెల్లివిరిసేటట్లు, సుయోధనుడు శాంతించేటట్లు ప్రయత్నించవలసినదిగా పెద్దవాడైన భీష్మునకు, అక్కడున్న సభాసదులకు కూడా నీవు చెప్పాలి. నేను ఈ విధంగా శాంతి కోసం మాట్లాడుతున్నాను. రాజైన యుధిష్ఠిరుడు కూడా శాంతిని గూర్చి మాట్లాడుతున్నాడు. అర్జునుడు కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అర్జునుడు ఎంతో దయామయుడు. ఎప్పుడూ లేనట్లు కొత్తగా మృదువుగా భీమసేనుడు పలికిన పలుకులు విని శ్రీకృష్ణుడు నవ్వసాగాడు. ఎందుకు నవ్వాడు, ఏం మాట్లాడతాడు అనేటువంటిది రేపు విందాం.